రమాన్ కబురేంటే టెంట దగ్గర నుంచి బయలుదేరి మేడం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ చాలా విచిత్రమైన సంభాషణలు జరిగినాయి. అయితే వీళ్ళందరూ సంతకాలు తీసుకోండి ఆకుతారు ఏదో మాట్లాడుతున్నారు. అంటే బాలకృష్ణ గారు ప్రవర్తించేది మరి ఎన్నో సంఘాలు ధర్నాలు లేకపోతే సేవలు ఇలా నిర్ణయించాము, ఎన్నో చేశాం. కానీ ఇప్పుడు వరకు కూడా మాకు జరగాల్సిన న్యాయం కోసం మేము పోరాటం లేకపోతే మా దగ్గర సంతకాలు తీసుకొని ఎక్కడ చూడాలని ఎదురుపెట్టించాడు. ఆమెమో మీకు తప్పకుండా సాయం చేస్తానని. మేమేమన్నామంటే మాకు కావాల్సింది సాయం కాదు, న్యాయం కావాలి. నూతుల దగ్గర భవన్ దగ్గర నైట్ పూట వచ్చి మనకు దగ్గర అయితే చిన్న క్లూ ఇచ్చింది. మాకు చిన్న ఎవిడెన్స్ దొరికినాయి, తొందరలోనే పట్టుకొని చేస్తామని. అది 6వ తారీఖున అనకాపల్లి ఎస్పీ ఆఫీస్లో జరిగింది. 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకి పాయకపేట పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టారు. 7వ తారీఖు సాయంత్రం. 6వ తారీఖు అనకాపల్లిలో కలెక్టరేట్ దగ్గర ఎస్పీ దగ్గర ధర్నాలు అయిపోతే మెమరాండం ఇస్తే 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకు పాయకపేట పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టి మెమరాండం పెట్టి ఇదిగో పాలవాళ్ళు అని చెప్పి 3 వ్యక్తులు ఇతరులు చంపారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి వరకు జరిగిన ఎత్తులు వీలైతే ఆ మెమరాండం ప్రెస్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఒక అమ్మాయి ఫోన్ చేస్తే వెళ్ళలేదు, ఈ అమ్మాయిని ఇతను ఫోన్లో మాట్లాడుతున్నారు, సంభాషించుకున్నారు, రోజులు మాట్లాడుకున్నారు, సో జరిగింది. అది ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో అగ్రభావిస్తున్న సంబంధం దృష్ట్యా పడలేదు, అందుకని ప్లాన్ చేసి తీసి మా అమ్మాయిని చంపినారని చెప్పేసి ప్రెస్ రిపోర్ట్ వచ్చింది. అయితే అక్కడ ఉన్న వాస్తవాలు కూడా కాదు. మరి మాకు అక్కడ కేసులు ఈరోజు మన రాయితీ చెప్పినట్టు 392 ఇవన్నీ ఆ సెక్షనల్స్ రైట్ మనకు తెలుసుకుంటే బాగుండేది. కాబట్టి ఇంకా మేము ఇంకా సబ్ జూనియర్స్ అందరూ ఎప్పుడు కూడా తెగింపు ఏంటంటే ఏదో చేసేయాలని దాని మీద ముందుకు దూకిన తప్పితే మరి లా ప్రకారంగా కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల అక్కడ కొన్ని తప్పని లేచింది. అయితే పెట్టాడు, అందులో ఒక ఆమె లేడే, ఇద్దరేమో పిల్లకాయ మోపిల్లాడు, ఒకడైతే మైనర్ అనుకుంటాను, వాళ్ళు ఇంకో వయసు 20 కూడా తేలేదు, మేడ్శెట్టి రమేశారు. వీళ్ళు 3 అరెస్ట్ చేశారు, ముసుగులు వేశారు, ప్రెస్ ముందు పెట్టారు, అయిపోయింది. ఇది జరుగుతుంది. అయితే ఈ పక్కనే మేము మా మీద పోలీసు వాళ్ళకి ఒకటే గోల ఏంటంటే మేము పట్టుకుందాం, నిందితులు పట్టుకుందాం తిరిగినా కూడా వీళ్ళు దండాలు చేస్తారు, రాస్తారోపణలు చేస్తారు, ఎప్పటికీ మాకు టైం ఇవ్వట్లేదని చెప్పేసి మా మీద తిరిగి కంప్లైంట్లు పెట్టారు మొత్తం అంతా ఈ సిచ్యువేషన్స్లో. అయితే మా ఉద్దేశం ఏంటంటే హత్య చేసింది వీళ్ళు, కానీ వీళ్ళు వెనకాల హత్య చేయించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అనేది మా ప్రధాన ఆరోపణ. మేమందరం కూడా మరి రామన్ గారు కానీ బాలకృష్ణ అన్నయ్య కానీ ఏదైనా పక్క